ప్రైజ్ ద లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకు దయచేస్తున్నటువంటి సమయం కొరకై ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానం ద్వారా మన ఆత్మీయ జీవితంలో బలపడటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 44వ వచనం నుండి 5వ అధ్యాయము 10వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. మోషే ఇశ్రాయేలునందరిని పిలిపించి ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువడి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైయున్న మనతోనే ఈ నిబంధన చేసెను. యెహోవా ఆ కొండ మీద ఆ అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు కనుక యెహోవా మాట మీకు తెలియచేయుటకు నేను యెహోవాకును మీకును మధ్య నిలిచి ఉండగా యెహోవా ఈలాగున సెలవిచ్చెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఇక్కడ మరియు ఇప్పుడు, హియర్ అండ్ నౌ. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, మోషే యోర్దాన్ నది తూర్పు భాగం నుండి చూస్తూ 40 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలులు దేవునితో చేసిన ఒడంబడికను మరలా వారికి ప్రకటించాడు. ఐగుప్తు నుండి వచ్చినటువంటి ఆ మొదటి తరము హోరేబు పర్వతంపై దేవునితో నిబంధన చేసుకున్నప్పుడు, అరణ్యంలో పుట్టిన తర్వాత తరము కూడా ఆయనతో నిబంధన చేసుకున్నదని మోషే తెలియచేశాడు. ఇశ్రాయేలును ఐగుప్తును రక్షించిన దేవుడు వారు ఇతర దేవుళ్లను సేవించవద్దని లేదా ఏ విధమైనటువంటి ప్రతిమలను చేయవద్దని, వాటికి పూజించవద్దని ఆదేశించాడు. వారి పితరులు బంగారు దూడలను చేయడం ద్వారా, వాటిని సేవించడం ద్వారా దేవుని ఆజ్ఞను పాటించడంలో వారు విఫలమయ్యారు. నిర్గమకాండం 32 మొదటి 10 వచనాల్లో ఈ సంఘటన మనం చూస్తాం. కాబట్టి ప్రస్తుత తరము ఈ గత తప్పులను పునరావృతం చేయకూడదని మోషే వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇందులో దేవుడు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడని మనం ఆలోచిస్తే, దేవుడు రోషము గల దేవుడు. ఆయన రోషము సహేతుకమైంది మరియు చట్టబద్ధమైంది. అది స్వచ్ఛమైన ప్రేమ నుండి కలిగినటువంటిది. ఇశ్రాయేలీలు ఇతర దేవులను సేవించడము, విగ్రహం ముందు నమస్కరించడము, దేవుడు వారిని ఏకైక వధువుగా చేసుకున్న దేవుని ఎదుట అది వ్యభిచారం చేయడం లాంటిదని మోషే వారికి తెలియజేశాడు. కాబట్టి దీన్ని మనం ఆలోచన చేస్తూ మన జీవితంలో దేవునిలాగా గొప్పగా చెప్పుకునే కొన్ని విషయాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచన చేయాలి. దేవుడు మాత్రమే మనకు సమస్తము, ఆయనే సర్వస్వమని ఆయన్ని మనం గణపరచాలి, ఆరాధించాలి. కానీ మరి ఆయనకు వల్ల వేరే ఇతరమైన వాటిని మనము ఆశ్రయించరాదు అనేది దేవుడు మనకు ఈ లేఖనంలో గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని ఆలోచిస్తే 5వ అధ్యాయం 2-3 వచనాల్లో, నేడు జీవిస్తున్న మనము నిబంధనకు వారసులమని గుర్తించాలి. ఎందుకనగా దేవుడు సజీవుడు, ఆయన వాక్యము అలాగే నిలిచి ఉంది. దేవుని వాక్యము ఇక్కడ ఇప్పుడు మనతో మాట్లాడుతుందనే విషయాన్ని మనం గుర్తించాలి. వాక్యము కేవలము గత చరిత్ర లేదా భవిష్యత్తు కొరకు నిరీక్షణ మాత్రమే కాదు. వాక్యం మన గతాన్ని తెలియజేస్తుంది లేదా భవిష్యత్తు కొరకు నిరీక్షణ ఇస్తుందని మాత్రం కాదు, కానీ అది నేడు సజీవుడై ఉన్న దేవుని యొక్క స్వరం అని మనం గుర్తించాలి. అనుదినము మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నేరుగా ఇక్కడ ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం ఎరిగి ఆయన వాక్యాన్ని విని దాన్ని పాటించాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అనుదిన ధ్యానాలు మన జీవితాన్ని ప్రతిరోజు దేవుని స్వరాన్ని మనకు వినిపిస్తూ ఉన్నాయి. దేవుని మాట వింటూ మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ సరిచేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలని దేవుడు మనకు
నిరంతరము జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి సజీవమైనటువంటి దేవుని వాక్కును మనం ఆలకిస్తూ ఆయనతో మనం సహవాసం చేస్తూ ఆయన మార్గంలో మనం నిరంతరం సాగిపోవాలని, ఆయన నిబంధన జనాంగంగా మనం ఉండాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి రోజున మనందరం కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రతిరోజు వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఇది ఇక్కడ ఇప్పుడు నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడనే విషయాన్ని గుర్తించగలగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం సజీవుడైన దేవుణ్ణి, సజీవమైనటువంటి వాక్యాన్ని వింటూ అనుసరిస్తూ ఆయనకు మహిమకరంగా మనం జీవించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ మన జీవితానికి అన్వయించుకుంటూ మనము జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థిస్తాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప ద్వారా ప్రతిదినం మాతో మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు. నీ వాక్యము సజీవమైనటువంటి, జీవము కలిగినటువంటి, నిరంతరం నిలిచి ఉండేటువంటిది. అటు వాక్యాన్ని ప్రభా మేము నిరంతరము నైనా తీసుకోగలుగుటకు, మా జీవితాలకు అన్వయించుకోగలుగుటకు సహాయం చేయండి. ఈరోజు మీరు నాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని వినడానికి, దాన్ని పాటించడానికి మాకు సహాయం చేయండి. నీ కృపలో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.